హాయ్ ఫ్రెండ్స్, ఈ డెకరేషన్ ఈ మనసులో అందరు చూసి నేను ఏదో ఫంక్షన్కి వచ్చాను అనుకుంటున్నారు కదా. అలాగంటే మీరైతే మోసపోయినట్టే. ఇదైతే ఫంక్షన్ కాదు, ఇది కార్తీక పూర్ణిమ రోజు మార్నింగ్ వాళ్ళు వెళ్తాం కదా, దానికోసం అయితే వచ్చాం. ఇది వచ్చి కొరాపుట్టు. కార్తీక పూర్ణిమకి నేను ఎవ్రీ ఇయర్ కొరాపుట్టు వెళ్తాను కదా, అలాగే అనమాట. ఈ ఇయర్ కూడా కొరాపుట్టు అయితే వెళ్ళిపోం. మార్నింగ్ రీచ్ అయ్యాం లేదు, వెంటనే స్నానం అని చేసి రెడీ అవ్వుకొని ఫస్ట్ అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. నేను మా తోటకోళ్ళు మా క్రిష్కి అయితే ఇంట్లో వదిలేసాను అనమాట. వాడైతే లెగిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కానీ వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి మేమిద్దరేం వచ్చేసాం అనమాట. ఇక్కడైతే వాళ్ళు వదులుతామని. ఇక్కడ మా ఒడిశాలో ఫేమస్ అనమాట. ఇలాగా కార్తీక పూర్ణిమ రోజు మార్నింగే 4 o'clockకి లెగిసి స్నానం అన్ని చేసి ప్రతి ఒక్కరు ఇలాగ చెరువు దగ్గరికి వచ్చి వాళ్ళెల్లో వదులుతారు. దానికోసం ఇక్కడ డెకరేషన్ అన్ని చేసి పెట్టారనమాట. వాళ్ళు వదలండి. ఇది ఓన్లీ ఈ ఒక్కరోజే ఓపెన్ చేస్తారు ఈ చెరువు అయితే. ఇలాగా అరటి దవల్లోన మనమైతే దీపాలు పెట్టుకొని నైవేద్యం అన్నీ పెట్టుకొని పూజ చేసుకొని ఇలాగైతే చెరువులో వదులుతారు. చాలా మంచిది. నోము చేసుకుంటాం కదా మేము. మార్నింగ్ అయితే మా కార్తీక పూర్ణిమ రోజు ఇలాగ పూజ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇలాగ వాళ్ళు వదిలేసిన తర్వాత మేమైతే అక్కడ తులసమ్మ ఉంటుంది, తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాం. పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఈ ఇయర్ అయితే మేమిద్దరే ఉన్నామన్నమాట. మా చిన్న తోడుకోలేదు, వాళ్ళతో తమ్ముడు పెళ్ళి కాబట్టి వెళ్ళిపోయింది. మా రెండో తోడుకోళ్ళు నేనే వచ్చేసాము. ఇలాగ పూజ చేసుకొని పిల్లల్లో వదిలేసి ప్రశాంతంగా అయితే మేమైతే పూజ అయితే చేసుకున్నాం. ఇక్కడ తులసికోట ఉంటుంది కదా, తులసికోట దగ్గర కూడా పూజ చేసుకొని నైవేద్యం అన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని చాలా బాగా అయింది. ఇక్కడైతే ప్రతి ఒక్కరు వస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఈ స్పెషల్గా ఈ కార్తీక పూర్ణిమ రోజు కోసం ఈ చెరువునైతే ఓపెన్ చేస్తారు. అందరూ వచ్చి పూజ చేస్తారు. ఉత్తప్పుడు ఎప్పుడు ఇక్కడ ఉండదు, కానీ ఈరోజు మాత్రం అందరూ ప్రతి జనం. ఈ కార్తీక నెల అన్నది మా ఒడిశాలో చాలా ఫేమస్. అన్ని నెలల కన్నా కార్తీక నెల చాలా పుణ్యమైన నెల అంటారు. అందుకే కార్తీక పూర్ణిమ 5 days ముందు నుంచే పొంచుగా అన్నది స్టార్ట్ అవుతుంది. ఈరోజు లాస్ట్ అనమాట. కార్తీక పూర్ణిమ రోజు లాస్ట్ చేస్తారు. ఈ 5 days కూడా ఆనియన్ గార్లిక్ ఏమి తినరు. మాది ఏంటంటే కార్తీక నెల అంటే పొన్నం నుంచి పొన్నం కదా. ఈ 1 month అంతా కూడా నాన్ వెజ్ గట్రా తిను. మేము కూడా అంతే, నాన్ వెజ్ అయితే తిను. ఈ కార్తీక పూర్ణిమ నోముల కోసమని మేమైతే ఎప్పుడు కొరాపుట్టు వెళ్ళిపోయి కార్తీక నోము అయితే చేస్తాను. అందరం కలిసే చేస్తాం నోము అన్నది. నోముకి వెళ్తాను ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా అలాగే. మధ్యలో ఒక 3 years అయితే వెళ్ళాపాను. ఈ ఇయర్ మళ్ళీ వెళ్ళాను. అక్కడ పూజ అన్ని చేసుకున్న తర్వాత మా కొరాపుట్టులో జగన్నాథ స్వామి కూడా దర్శనం చేసుకుని అయితే నేను వచ్చేసాను. అంతే.